హలో ఆల్, వెల్కమ్ టు ది రావుస్ ఐఏఎస్. అండ్ ఈరోజు టాపిక్ మనం ద గ్రూప్ 1 పీవైక్యూస్ అనాలిసిస్ మనం చూద్దాము. అయితే మనకి తెలుసు రీసెంట్గా గ్రూప్ 1 అనేది తన పేపర్ ప్యాటర్న్ని చేంజ్ చేస్తుంది. అంటే ప్రీవియస్గా చూసుకుంటే మనకి 2 పేపర్స్ ఉండేవి. అయితే ప్రజెంట్ ఆ 2 పేపర్స్ని కలిపి మనకి 1 పేపర్గా వారు ఇంట్రడ్యూస్ చేయాలని చూస్తున్నారు. అండ్ ఈ పేపర్లో కూడా మనకి ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వెయిటేజ్ వస్తుందని కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. మోస్ట్లీ ఎవ్రీ సబ్జెక్ట్ ఈజ్ క్యారింగ్ 20 మార్క్స్ ఎక్సెప్ట్ ద డేటా ఇంటర్ప్రిటేషన్. మిగతా అన్ని టాపిక్స్కి మనకి ఈచ్ వన్ 20 మార్క్స్ కింద దే ఆర్ కవరింగ్. అండ్ ఈ 2 పేపర్స్లో మనం ఇంతకుముందు ఏ టాపిక్స్ చదివామో జిఎస్ టాపిక్స్ యాజ్ వెల్ యాజ్ కరెంట్ అఫైర్స్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, మెంటల్ ఎబిలిటీ, ఇదంతా ఇప్పుడు ఈ 1 పేపర్లోనే మనకి కవర్ అవుతుంది. అండ్ ప్రీవియస్గా చూసుకుంటే మనకి 120 మార్క్స్కి ఈచ్ పేపర్ ఉండేది. పేపర్ 1, పేపర్ 2 టోటల్గా 240 మార్క్స్కి పేపర్ మనకి ఉండేది. అయితే ఇప్పుడు 150 మార్క్స్కి అంటే 150 క్వశ్చన్స్ ఈచ్ క్యారీ 1 మార్క్. ఇలాగా మనకి ఇక 150 క్వశ్చన్స్తో ఒక పేపర్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు విత్ 1/3 ఆఫ్ ది నెగిటివ్ మార్కింగ్. అయితే ప్రీవియస్గా చూసుకుంటే మనకి ఎవ్రీ సబ్జెక్ట్లో అంటే పర్టికులర్గా ఇంత వెయిటేజ్ ఉంటుందని మెన్షన్ చేయలేదు. కానీ ఇప్పుడు క్లియర్గా ఒక్కొక్క సబ్జెక్ట్కి 20 మార్క్స్ ఉంటుందని మెన్షన్ చేయడం వల్ల మనకి ప్రతి టాపిక్ ఇక్కడ ఇంపార్టెంట్ అని అర్థమవుతుంది. అండ్ ప్రతి సబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్, అది మనం పర్టికులర్గా చదవాలి. ఎందుకంటే ఈచ్ మార్క్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఈ ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే ఎవ్రీ మార్క్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ టుడే ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ ద పీవైక్యూస్. అంటే మనకి ప్రీవియస్గా వచ్చిన గ్రూప్ 1 పేపర్ యొక్క పీవైక్యూస్ని డిస్కస్ చేద్దాం. ఈరోజు నేను మీకు జియోగ్రఫీ టాపిక్ని పీవైక్యూస్ని డిస్కస్ చేస్తాను. అండ్ మనకి 2024లో ప్రీలిమ్స్ అయింది కదా గ్రూప్ 1, ఆ పేపర్ నుంచి ఈరోజు జియోగ్రఫీలో క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో 2024లో మన జియోగ్రఫీ క్వశ్చన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్, ఫాలోయింగ్ ఆర్ ద ఇంట్రూజివ్ ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ వాల్కనిక్ యాక్టివిటీ అండ్ దర్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్. ఇక్కడ మనకి రిగార్డింగ్ వాల్కనోస్ ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. వాల్కనోస్ నుంచి మనకి లావా బయటకు వస్తుంది కదా, ఈ లావా సాలిడిఫై అయ్యాక సమ్ టైప్ ఆఫ్ రాక్స్ ఫామ్ చేస్తుంది. అయితే ఈ లావా అనేది సాలిడిఫై అయ్యి రాక్స్ ఫామ్ చేసే దాన్ని బట్టి 2 టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ మనం చెప్పవచ్చు. ఒకటి ఎక్స్ట్రూజివ్, అనదర్ వన్ ఈజ్ ఇంట్రూజివ్. ఎక్స్ట్రూజివ్ ల్యాండ్ ఫార్మ్స్ అంటే నథింగ్ బట్ ఏ ల్యాండ్ ఫార్మ్స్ అయితే మనకి లావా వచ్చిన తర్వాత బయట సాలిడిఫై అవుతుందో అవుట్ సైడ్, దాన్ని ఎక్స్ట్రూజివ్ ల్యాండ్ ఫార్మ్స్ అంటారు. అయితే ఇదే లావా వాల్కనో లోపల సాలిడ్ అయితే అంటే ఇన్సైడ్ ద వాల్కనో సాలిడిఫై అక్కడ రాక్స్ ఫామ్ చేసి దాన్ని ఇంట్రూజివ్ ల్యాండ్ ఫార్మ్స్ అంటారు. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్లో రిగార్డింగ్ ద ఇంట్రూజివ్ ల్యాండ్ ఫార్మ్స్ అడగడం జరిగింది. ఇక్కడ మీకు 4 టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ కనిపిస్తున్నాయి. దీస్ ఆల్ ఆర్ ద ఇంట్రూజివ్ ల్యాండ్ ఫార్మ్స్. ఫస్ట్ వన్ చూసుకుంటే బాథోలిత్. ఈ బాథోలిత్ అనేది ఒక ఇంట్రూజివ్ ల్యాండ్ ఫార్మ్ అండ్ ఇది ఇగ్నిషియస్ రాక్స్తో ఫామ్ అవుతుంది. మ్యాగ్మా కూల్ అయిన తర్వాత ఇది ఇగ్నిషియస్ రాక్స్ ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్గా చూసుకుంటే మనం గ్రానైట్ చెప్పవచ్చు దీనికి. వెరీ సెకండ్ వన్, ఇట్ ఈజ్ ఆల్సో అనదర్ టైప్ ఆఫ్ ఇంట్రూజివ్ ఫ్యాకోలిత్. ఈ ఫ్యాకోలిత్ ఇదిగోండి ఇవి లెన్స్ షేప్లో ఉంటాయి. ఇది ఒక వేవీ టైప్గా మనకి ఉంటుంది. అనదర్ వన్ డైక్స్. ఈ డైక్స్ అనేది కూడా వాల్కనో లోపలే సాలిడిఫై అవుతుంది మ్యాగ్మా అనేది. ఇది వెర్టికల్గా అంటే సాలిడిఫై అనేది ఇలా వెర్టికల్గా సాలిడిఫై అవుతుంది. ఇలాంటి ల్యాండ్ ఫార్మ్స్ డైక్స్ అంటారు. అదే ల్యాండ్ ఫార్మ్స్ అనేవి మనకి ఇలాగా హారిజెంటల్గా సాలిడిఫై అయితే వాటిని సిల్స్ అని అనడం జరుగుతుంది. సో దీస్ ఆర్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంట్రూజివ్ ల్యాండ్ ఫార్మ్స్. కమింగ్ టు ద క్వశ్చన్, బాథోలిత్స్. మనం చూసాం కదా, బాథోలిత్స్ ఆర్ ఇగ్నిషియస్ రాక్స్, యూజువల్లీ గ్రానైట్ అట్ ద డీపర్ లేయర్స్ ఆఫ్ ద క్రస్ట్. దిస్ ఈజ్ కరెక్ట్. సెకండ్ వన్, ఫ్యాకోలిత్స్. ఫ్యాకోలిత్స్ ఆర్ లార్జ్ ఇగ్నిషియస్ మౌంట్స్ విత్ డోమ్ షేప్డ్. కాదు, ఫ్యాకోలిత్స్ మనకి లెన్స్ షేప్లో ఉంటాయి. డోమ్ షేప్లో ఉన్న వాటిని లాకోలిత్స్ అని అంటారు. సో సెకండ్ వన్ ఈజ్ ఇన్కరెక్ట్. థర్డ్ వన్, డైక్స్. డైక్స్ ఆర్ వాల్ లైక్ స్ట్రక్చర్స్ డెవలప్డ్ బై సాలిడిఫైయింగ్ పర్పెండిక్యులర్ టు ద గ్రౌండ్. అంతే కదా, మనం చూసాం వెర్టికల్ అన్న పర్పెండిక్యులర్ అన్న ఒకటే. సో వెర్టికల్గా సాలిడిఫై అవుతుంది. ఫైనల్లీ సిల్స్ అనేవి హారిజెంటల్ బాడీస్, అవి హారిజెంటల్గా సాలిడిఫై అవుతాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకి 1 కరెక్ట్, 3 కరెక్ట్, 4 కరెక్ట్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఇన్కరెక్ట్ అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ద సెకండ్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Silicon and oxygen are common elements in all types of feldspar and sodium, potassium, calcium, aluminum, etc. are found in specific feldspar variety. ఇక్కడ మనకి ఫెల్స్పార్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఫెల్స్పార్ అంటే ఏంటంటే దీస్ ఆర్ టైప్ ఆఫ్, ఇది ఒక గ్రూప్ ఆఫ్ రాక్స్ అని ఇవి అండ్ విచ్ గివ్స్ ద మనకి మినరల్స్, వాటిని ఫెల్స్పార్ అంటారు. అండ్ ఈ ఫెల్స్పార్లో చూసుకుంటే మనకి మోస్ట్లీ సిలికాన్ అండ్ ఆక్సిజన్ అని
అవి అన్ని ఫెల్స్పార్స్లో అన్ని వెరైటీ ఆఫ్ ఫెల్స్పార్లో ఉంటాయి. అయితే కొన్ని స్పెసిఫిక్ వెరైటీల్లో మనం సోడియం, పొటాషియం, కాల్షియం, అల్యూమినియం ఇవి కూడా అబ్జర్వ్ చేస్తాము. సో ద ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. సెకండ్ వన్, ఆల్మోస్ట్ 1/4 ఆఫ్ ద ఎర్త్స్ క్రస్ట్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ఫెల్స్పార్ అండ్ క్వార్ట్జ్. మనకి ఎర్త్ క్రస్ట్లో చూసుకుంటే ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ సిలికేట్ మెటీరియల్స్ ఉంటాయి ఎర్త్ క్రస్ట్లో, దాంతోపాటు ఫెల్స్పార్ అండ్ క్వార్ట్జ్. అయితే ఇది మొత్తం కలిపి 60% ఉంటుంది. సో ఇక్కడ ఓన్లీ ఫెల్స్పార్ అండ్ క్వార్ట్జే 1/4 అని అన్నారు. దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద ఆన్సర్ 1, స్టేట్మెంట్ 1 ఓన్లీ. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్. మీరు క్వశ్చన్ అక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఒక్కొక్కసారి కరెక్ట్ అని అడుగుతున్నారా లేకపోతే ఇన్కరెక్ట్ అడుగుతున్నారా. సో మీకు ఇలాంటి టైంలో మీరు ఆన్సర్ తెలిసినా సరే క్వశ్చన్ సరిగ్గా చదవకపోవడం వల్ల మిస్టేక్స్ చేయవచ్చు. సో ఇక్కడ మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు. హియర్ మన క్వశ్చన్ చూసుకుంటే రిగార్డింగ్ జియోమార్ఫిక్ ప్రాసెస్ గురించి ఇక్కడ వాళ్ళు మనకు అడగడం జరిగింది. మరి ఈ జియోమార్ఫిక్ ప్రాసెస్ అంటే ఏంటి? ఇక్కడ మనం చూసుకుంటే జియోమార్ఫిక్ ప్రాసెసెస్ ఎర్త్ మీద షేప్ కానీ ఆర్ ఎనీ ఫార్మ్ చేంజ్ అయితే దాన్ని జియోమార్ఫిక్ ప్రాసెస్ అంటారు. ఇవి మనకి 2 టైప్స్. ఒకటి ఎండోజెనిక్, అనదర్ వన్ ఈజ్ ఎక్సోజెనిక్. ఎండోజెనిక్ అంటే ఎర్త్ ఇన్నర్ సర్ఫేస్లో ఏవైనా చేంజెస్ వచ్చి దాని ల్యాండ్ ఫామ్ చేంజ్ అయితే దాన్ని ఎండోజెనిక్ అంటారు. వేరేజ్ అవుటర్గా ఎర్త్కి అవుటర్ సైడ్ ఏదైనా చేంజెస్ అయ్యి అక్కడ ల్యాండ్ ఫామ్ అయితే దాన్ని ఎక్సోజెనిక్ ప్రాసెస్ అని అనడం జరుగుతుంది. అయితే ఈ ఎండోజెనిక్ అగైన్ మనకి 2 టైప్స్. ఒకటి డయాస్ట్రోఫిజం, సెకండ్ వన్ ఈజ్ సడన్ మూమెంట్స్. డయాస్ట్రోఫిజం అంటే నథింగ్ బట్ స్లో మూమెంట్స్ని డయాస్ట్రోఫిజం అంటారు. ఇవి కూడా అగైన్ 2 టైప్స్. ఒకటి ఎపియారోజెనిక్, సెకండ్ వన్ ఈజ్ ఓరియోజెనిక్. ఎపియారోజెనిక్ అంటే దీన్నే కాంటినెంటల్ బిల్డింగ్ అని అంటారు. దీన్ని వెర్టికల్ అని కూడా అంటారు, అంటే వెర్టికల్గా ఫామ్ అవుతుంది ల్యాండ్ ఫామ్. వెరీస్ ఓరియోజెనిక్ అంటే దీస్ ఆర్ మౌంటైన్ బిల్డింగ్ ఫార్మ్స్ ఓరియోజెనిక్ అని అనడం జరుగుతుంది. దీస్ ఆర్ హారిజెంటల్. అయితే ఈ ఎపియోజెనిక్ మూమెంట్ మనకి వెర్టికల్ కాబట్టి అప్వర్డ్ డౌన్వర్డ్ ఉంటుంది. వెరస్ ఈ ఓరియోజెనిక్ అనేది హారిజెంటల్ కాబట్టి టెన్షన్ కంప్రెషన్లో మనం చూడడం జరుగుతుంది. అండ్ అగైన్ ఇది మనకి సడన్ మూమెంట్స్ చూసుకుంటే వినో ఎర్త్క్వేక్ వాల్కనో ఇవి సడన్గా వస్తాయి కదా, స్లో ప్రాసెస్ కాదు కదా, ఇవి సడన్ మూమెంట్స్ అని అంటారు. అదే ఎక్సోజెనిక్లో మనకి 2 టైప్స్. ఒకటి వెదరింగ్, సెకండ్ వన్ ఎరోజిన్. వెదరింగ్లో వీ హ్యావ్ ఫిజికల్, కెమికల్, బయాలజికల్. వెరస్ ఎరోజిన్లో అయితే ఐస్, రివర్ వాటర్, సీ, విండ్, అండర్ గ్రౌండ్ వాటర్. సో ఇది మనకి టోటల్గా జియోమార్ఫిక్ ప్రాసెస్ గురించి. కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, ఇప్పుడు మనం చూస్తే జియోమార్ఫిక్ ప్రాసెస్ బ్రింగ్స్ అబౌట్ ద చేంజెస్ ఇన్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. అంతే కదా, మనకి ఎర్త్లో చేంజెస్ తీసుకొస్తుంది. సో ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. సెకండ్ వన్, డయాస్ట్రోఫిజం అండ్ వాల్కనిజం ఆర్ ఎండోజెనిక్ జియోమార్ఫిక్ ప్రాసెస్. అంతే మనం చూసాము. డయాస్ట్రోఫిజం అంటే స్లో మూమెంట్స్, వెరస్ వాల్కనిజం దిస్ ఈజ్ సడన్ మూమెంట్. ఈ రెండు మనకి ఎర్త్ ఇన్నర్ లోపల జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఎండోజెనిక్ జియోమార్ఫిక్ ప్రాసెస్. ద థర్డ్ వన్, ద ఎండోజెనిక్ అండ్ ఎక్సోజెనిక్ ఫోర్సెస్ కాజ్ ఫిజికల్ స్ట్రెస్ అండ్ కెమికల్ యాక్షన్స్ ఆన్ ద ఎర్త్ మెటీరియల్. అంతే కదా, ఎర్త్ మెటీరియల్ మీద స్ట్రెస్ తీసుకురావడం వల్లనే కదా దాని యొక్క షేప్ అనేది చేంజ్ అవుతున్నాయి. సో దిస్ వన్ ఆల్సో కరెక్ట్. ఫైనల్లీ ద ఫోర్త్ వన్, ఓరియోజెనీ ఈజ్ ద కాంటినెంటల్ బిల్డింగ్ ప్రాసెస్. నో, మనం చూసాం కదా ఓరియోజెనీ అనేది మౌంటైన్ బిల్డింగ్ ప్రాసెస్, వెరస్ కాంటినెంటల్ బిల్డింగ్ని మనము ఎపియోరోజెనిక్గా చూస్తాము. సో ద ఫోర్త్ వన్ ఈజ్ రాంగ్ అండ్ మనకి కావాల్సిన ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఈజ్ ద ఫోర్త్ వన్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఇది మనకి సాయిల్ ఫార్మేషన్ గురించి అడగడం జరిగింది. సాయిల్ ఫార్మేషన్లో మనకు చూసుకుంటే 5 మెయిన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి పేరెంటల్ మెటీరియల్, టోపోగ్రఫీ, క్లైమేట్, బయాలజికల్ యాక్టివిటీ, టైం. ఇవన్నీ సాయిల్ ఫార్మేషన్లో రోల్ ప్లే చేస్తాయి. పేరెంటల్ మెటీరియల్ అంటే నథింగ్ బట్ ఏ రాక్ నుంచి ఆ సాయిల్ ఫామ్ అవుతుందో దాన్ని పేరెంటల్ మెటీరియల్ అంటారు. టోపోగ్రఫీ అంటే రిగార్డింగ్ ద స్లోప్ కానీ లేకపోతే ఎలివేషన్, అది ఎక్కడి నుంచి ఆ సాయిల్ వస్తుందో దాన్ని బట్టి దాన్ని టోపోగ్రఫీ అంటారు. క్లైమేట్లో చూసుకుంటే టెంపరేచర్ అండ్ రెయిన్ఫాల్ అవి కూడా సాయిల్ ఫార్మేషన్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. రిగార్డింగ్ ద బయాలజికల్ యాక్టివిటీ అంటే నథింగ్ బట్ ద ప్లాంట్స్ కానీ యానిమల్స్ ఆర్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇవన్నీ కూడా మనకి సాయిల్ వీటన్నిటి కంట్రిబ్యూషన్ వల్ల మనకి సాయిల్లో ఆర్గానిక్ మ్యాటర్ ఇంక్రీజ్ అవుతుంది. సో దీస్ ఆల్సో ప్లే ద
అనదర్ ఇంపార్టెంట్ రోల్. ఫైనల్లీ టైం చూసుకుంటే సాయిల్ ఫామ్ అవ్వాలంటే మనకి లాంగ్ టైం కావాలి, ఒక ఫుల్లీ డెవలప్డ్ సాయిల్ ఫామ్ అవ్వాలంటే. సో టైం ప్లేస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ రోల్. అయితే ఇక్కడ మనకి ఏం అడిగాడు, యాక్టివ్ ఫ్యాక్టర్స్ అని అడిగారు. అంటే ఇవన్నీ మనకి సాయిల్ ఫార్మేషన్లోని దే ప్లే ఇంపార్టెంట్ రోల్. కాకపోతే యాక్టివ్గా మనకి ఇక్కడ ఏమేం ఫ్యాక్టర్స్ అంటే, ఇక్కడ యాక్టివ్ ఫ్యాక్టర్స్ కమింగ్ టు ద బయలాజికల్ యాక్టివిటీ ఒకటి మనకి యాక్టివ్ ఫ్యాక్టర్ అండ్ క్లైమేట్, ఈ రెండు దీస్ ఆర్ యాక్టివ్ ఫ్యాక్టర్స్. whereas parental material, topography and time, these are passive factors. సో మనకి యాక్టివ్ ఫ్యాక్టర్స్ అడిగారు కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 and 4 ఓన్లీ. నెక్స్ట్ వన్, ఇక్కడ మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగడం జరిగింది. ఇట్ ఈస్ రిగార్డింగ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ గురించి అండ్ వాటి యొక్క అపీరియన్స్ గురించి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. మనం ఇక్కడ చూసుకుంటే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ కనిపిస్తున్నాయి. దిస్ ఈజ్ సిర్రోస్ట్రాటస్ క్లౌడ్స్. అండ్ అక్కడ మనకి మెన్షన్ చేసిన దాంట్లో ఫస్ట్ వన్ సిర్రస్ క్లౌడ్స్ అంటే ఇదిగోండి ఇక్కడ మీకు ఇలా కనిపిస్తున్నాయి కదా, దీస్ ఆర్ ద సిర్రస్ క్లౌడ్స్. ఇవి మనకి చూస్తే థిన్ అండ్ సిల్క్లా కనిపిస్తున్నాయి. సో ఇది ఒక సిల్కీ అపీరెన్స్లా ఉంది. వెరస్ ఈ సిరోస్ట్రాటస్ చూడండి, ఇవి మనకి ఒక మిల్క్ అపీరియన్స్లో ఇవి అపేర్ అవుతున్నాయి. ఒక షీట్ లాగా, ఒక క్లౌడ్స్ అనేవి ఒక మామూలుగా ఒక సన్నని షీట్ తీసుకుంటే ఎలా ఉందో అలా ఉంది కదా. అండ్ దిస్ హ్యావ్ మిల్క్ అపీరియన్స్. వెరస్ నెక్స్ట్ వన్ సిర్రోక్యూమిలస్. ఇవి మనకి సిర్రోక్యూమిలస్ క్లౌడ్స్ అని అంటారు. ఇవి చూడండి చిన్నగా రౌండ్గా క్లౌడ్లెట్స్గా ఉన్నాయి కదా. అండ్ ఇవి స్మాల్ క్లౌడ్స్గా ఉన్నాయి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ క్యూమిలస్. దీస్ ఆర్ క్యూమిలస్ క్లౌడ్స్. ఇవి ఒక పఫీగా క్యాలీఫ్లవర్ లాగా ఉన్నాయి కదా, చూడండి ఇలా క్యాలీఫ్లవర్ లాగా స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా. సో దీస్ ఆర్ క్యూమిలస్ క్లౌడ్స్ అని అంటారు. ఇక్కడ మన సిర్రస్ తీసుకుంటే, సిర్రస్ ఏంటి మనకి సిల్కీ లైక్ అపీరియన్స్. వెరస్ సిర్రోస్ట్రాటస్ షీట్లా ఉన్నాయి కదా, సో ఇట్ హ్యాస్ మిల్కీ అపీరియన్స్. ఆప్షన్ 2 1. సిర్రోక్యూమిలస్ అంటే స్మాల్ గోబ్యులర్, అంటే రౌండ్గా ఇలా ఉన్నాయి కదా మనం చూసాం. సో దీస్ ఆర్ సిర్రోక్యూమిలస్. అండ్ ద నెక్స్ట్ వన్ క్యూమిలస్, క్యాలీఫ్లవర్ స్ట్రక్చర్లో కనిపించాయి కదా, దీస్ ఆర్ క్యూమిలస్ 3. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 1 4 3. ఈ 25th సెప్టెంబర్ నుంచి రావుస్ ఐఏఎస్ అకాడమీలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇది మీకు బోత్ ఆన్లైన్ యాజ్ వెల్ as ఆఫ్లైన్లో ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అండ్ క్లాసెస్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఉంటాయి. అండ్ వీఆర్ ప్రొవైడింగ్ ద మెటీరియల్ ఇన్ ఇంగ్లీష్ మీడియం. టోటల్ సిలబస్ మీకు 450+ అవర్స్లో లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్లో కవర్ అవుతుంది. ఎవరైతే లైవ్ క్లాస్ వినలేరు వాళ్ళు రికార్డెడ్ క్లాసెస్ కూడా వినుకోవచ్చు. స్టాటిక్తో పాటు వీఆర్ ఆల్సో కవరింగ్ ద కరెంట్ అఫైర్స్, అంటే మీకు అప్డేటెడ్గా కరెంట్ అఫైర్స్ కూడా ఆ స్టాటిక్ రిలేటెడ్ది కవర్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ ద టెస్ట్ సిరీస్. కాబట్టి మీరు క్లాసెస్ విన్న తర్వాత టెస్ట్ అటెంప్ట్ చేసి ఏ టాపిక్స్లో మీరు బెటర్గా ఉన్నారు ఆర్ ఎక్కడ మీరు వీక్గా ఉన్నారో కూడా అనలైజ్ చేసుకోవచ్చు. అండ్ వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ ఎవ్రీ సండే మాక్ టెస్ట్ పెడుతున్నాం కాబట్టి ఇంకా మీరు బెటర్గా యూ కెన్ అనలైజ్. అండ్ ఎవరైతే ఆఫ్లైన్ అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ అవుతుంది. అండ్ రిమెంబర్, ఈ ఆఫర్ అనేది ఓన్లీ ఫర్ ద ఫస్ట్ 60 స్టూడెంట్స్. ఎవరైతే 60 స్టూడెంట్స్ ఫస్ట్ జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అవైలబుల్ అవుతుంది. అండ్ దసరా ఆఫర్ కింద వీఆర్ ప్రొవైడింగ్ ద 30% డిస్కౌంట్. ఈ కూపన్ ఇక్కడ ఉంది కదా, దుర్గా 30, ఈ కూపన్ వాడి మీరు ఈ నవరాత్రి టైంలో ఈ కోర్స్ మీరు ఎన్రోల్ అయితే మీకు 30% డిస్కౌంట్ వస్తుంది. అండ్ గ్రూప్ 1తో పాటు మీకు గ్రూప్ 2 క్లాసెస్ కూడా ఫ్రీగా అవైలబుల్ అవుతాయి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఆర్ క్వైరీస్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ ద నెంబర్ 9182848190 ఆర్ 9866362667. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీకున్న డౌట్స్ అవన్నీ క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Doldrums are strong winds that have rapid surface movement. The prevailing trade wind direction in north hemisphere is northwest. ఇక్కడ మనకి రిగార్డింగ్ విండ్స్ గురించి మెన్షన్ చేశారు. ఫస్ట్ చూసుకుంటే డోల్డ్రమ్స్. ఈ డోల్డ్రమ్స్ అంటే దీస్ ఆర్ టైప్స్ ఆఫ్ విండ్స్. ఇవి ఎక్కడ ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం దిస్ ఈజ్ ఈక్వేటర్ అండ్ దిస్ ఈజ్ 5 degrees north అండ్ దిస్ ఈజ్ 5 degrees south. ఈ మధ్యలో ఫార్మ్ అయ్యే ఇక్కడ విండ్ ఉంటుంది కదా, దిస్ వన్ విండ్ని డోల్డ్రమ్స్ అని అంటారు. అయితే ఈ డోల్డ్రమ్స్ అనేవి వెరీ చాలా కామ్గా ఉంటాయి, అంటే ఎక్కువ హెవీగా కాకుండా కామ్గా. ఇవి ఆల్సో ద వీక్ విండ్స్ అని కూడా అంటారు.
ఇక్కడ ఈ విండ్స్ ఫామ్ అవడానికి కారణం ఏంటంటే మనకు తెలుసు ఈక్వేటర్ మీద మోస్ట్ ఆఫ్ ది సన్ అనేది వెర్టికల్గా ఉంటుంది అండ్ ఇక్కడ ప్రెజర్ క్రియేట్ అవుతుంది. అక్కడ ఎక్కువ టెంపరేచర్ ఉండడం వల్ల ప్రెజర్ అదనేది ఎయిర్ అనేది అప్వర్డ్ మూమెంట్ అవుతుంది. ఇలాగ ఎర్త్ పై నుంచి అప్వర్డ్ మూమెంట్ అయ్యి ఇక్కడ లో ప్రెజర్ క్రియేట్ అవుతుంది. సో విత్ దిస్ రీజన్ ద డోల్డ్రమ్స్ అనేవి ఇక్కడ మనకి ఫామ్ అవుతాయి. అండ్ దీని ఎఫెక్ట్ ఏంటంటే ఎనీ షిప్ ఈ ఏరియా మధ్యలో వెళ్తే అది అనేది స్ట్రక్ అవుతుంది, అంటే మూవ్ అవుతుంది. బికాజ్ అక్కడ కరెక్ట్గా విండ్ మూమెంట్ ఉండదు. సో అందుకని వీటిని డోల్డ్రమ్స్ అని అంటారు. వెర్ ఇస్ కమింగ్ టు ద ట్రేడ్ విండ్స్ అంటే ఇవి లాటిట్యూడ్స్ ఇక్కడ ఈక్వేటర్ దగ్గర నుంచి 30 degrees నార్త్ అండ్ 30 degrees సౌత్ వీటి మధ్యలో ఉన్న వాటిని ట్రేడ్ విండ్స్ అని అంటారు. అయితే నార్థన్ హెమిస్ఫియర్, ఇది నార్థన్ హెమిస్ఫియర్ కదా, ఈ నార్థన్ హెమిస్ఫియర్లో చూసుకుంటే ఈ విండ్ మూమెంట్ ఎలా ఉంటుందంటే, అయితే ఇక్కడ మూమెంట్ చూసుకుంటే ద మూమెంట్ ఈజ్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ టు సౌత్ వెస్ట్ ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే సౌత్ ఈస్ట్ టు నార్త్ వెస్ట్. సో దిస్ ఈజ్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ టు సౌత్ వెస్ట్, వెరస్ సదర్న్ హెమిస్ఫియర్లో చూసుకుంటే సౌత్ ఈస్ట్ టు నార్త్ వెస్ట్. ఇలా ఇక్కడ విండ్ మూమెంట్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. దిస్ ఈజ్ రిగార్డింగ్ ద ట్రేడ్ విండ్స్. సో కమింగ్ బ్యాక్ టు అవర్ స్టేట్మెంట్స్, డోల్డ్రమ్స్ ఆర్ స్ట్రాంగ్ విండ్స్ దట్ హ్యావ్ ర్యాపిడ్ సర్ఫేస్ మూవ్మెంట్. కాదు కదా, డోల్డ్రమ్స్ అనేవి మనం చూసాం, దీస్ ఆర్ కామ్ అండ్ వీక్ విండ్స్. సో ద ఫస్ట్ వన్ ఈజ్ ఇన్కరెక్ట్. ద సెకండ్ వన్, ద ట్రేడ్ విండ్ డైరెక్షన్ ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్ ఈజ్ నార్త్ వెస్ట్. కాదు, మనకి ట్రేడ్ విండ్ డైరెక్షన్ నార్త్ ఈస్ట్ నుంచి సౌత్ వెస్ట్ ఉంది. సో ద సెకండ్ వన్ ఆల్సో ఇన్కరెక్ట్. మనకి ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి ద ఆన్సర్ ఈజ్ నన్ ఆఫ్ దెమ్ బికాస్ బోత్ ఆర్ ఇన్కరెక్ట్ వన్. ద నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఆన్ ద ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్. ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడగడం జరిగింది. సో ఇక్కడ రిగార్డింగ్ ద ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్. మరి ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ అంటే ఏంటి? ఈ ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ అంటే ఇవి మనకి ఎక్కడ ఫామ్ అవుతాయి అంటే మిడ్ అండ్ హై లాటిట్యూడ్స్ దగ్గర ఇది ఫామ్ అవుతుంది. అవుట్ సైడ్ ట్రాపిక్స్ అంటే 30 degrees నార్త్ ఆర్ 30 degrees సౌత్ ఉంటుంది కదా, ఈ అవుట్ సైడ్ ఇది ఫామ్ అవుతుంది. అండ్ ఈ సైక్లోన్స్ అనేది దీని ఎఫెక్ట్ చూసుకుంటే ఇట్ ఎఫెక్ట్స్ లార్జ్ ఏరియాస్, ఎక్కువ ఏరియాస్లో దీని ఎఫెక్ట్ అనేది కూడా కనిపిస్తుంది. మనం చూస్తే మన ట్రాపికల్ సైక్లోన్స్ ఉన్నాయి కదా, ఇవి మనకి ఓషన్ నుంచి అరైజ్ అవుతాయి. వెరస్ దిస్ ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ దేస్ కెన్ ఎక్కడి నుంచి అంటే బోత్ ల్యాండ్ అండ్ సీ, ఈ రెండిట్లో ఎక్కడి నుంచైనా ఇవి ఆరిజిన్ అవుతాయి. సో దీస్ డెవలప్ ఇన్ ద మిడ్ అండ్ హై లాటిట్యూడ్స్. ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. సెకండ్ వన్, దే డు నాట్ హ్యావ్ ఎనీ క్లియర్ ఫోంటల్ సిస్టమ్. మరి ఇక్కడ ఫోంటల్ సిస్టమ్ అంటే ఏంటి? ఫోంటల్ సిస్టమ్ అంటే దీస్ ఆర్ నథింగ్ బట్ డిఫరెంట్ ఎయిర్ మాసెస్, అంటే డిఫరెంట్ టైప్ ఎయిర్ మాసెస్ అనేవి డిఫరెంట్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీలో అవి రెండు కలిస్తే దాన్ని ఫోంటల్ సిస్టమ్ అంటారు. అయితే ఈ ఫోంటల్ సిస్టంలో మనం 3 types కామన్గా చూడొచ్చు. ఒకటి కోల్డ్ ఫంట్, సెకండ్ వన్ ఈజ్ ద వామ్ ఫంట్ అండ్ ద థర్డ్ వన్ అక్కలైడ్ ఫంట్. కోల్డ్ ఫంట్ అంటే కోల్డ్ ఎయిర్ అనేది వార్మ్ ఎయిర్ ఇలా వస్తుంది కదా, ఈ వార్మ్ ఎయిర్ కింద ఇలా పుష్ అయిపోతే ఇక్కడ ఒక ఫంట్ ఫామ్ అవుతుంది. దీన్ని కోల్డ్ ఫంట్ అంటారు. దీని డైరెక్షన్ విండ్ డైరెక్షన్ అప్పుడు ఇలా ఉంటుంది. వెరస్ వామ్ ఫంట్ అంటే వార్మ్ ఎయిర్ అనేది ఇదిగోండి కోల్డ్ ఎయిర్ కింద ఉంది కదా, కోల్డ్ ఎయిర్ పైన ఇలా స్లైడ్ అయిపోతుంది. దీన్ని వామ్ ఫాంట్ అని అంటారు. థర్డ్ వన్ అక్యులేటెడ్ ఫాంట్ అంటే ఇక్కడ కోల్డ్ ఫాంట్ ఉంది కదా, ఇక్కడది ఈ కోల్డ్ ఎయిర్ అనేది వామ్ ఎయిర్ని ఓవర్టేక్ చేసి అది ఇలా మూవ్ అయిపోతే దాన్ని అక్యులేటెడ్ ఫాంట్ అని అంటారు. దీని డైరెక్షన్ ఇలా ఉంటుంది. సో దీస్ ఆర్ 3 types ఆఫ్ ఫాంట్స్ అండ్ ఇది మనకు కామన్గా ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్లో మనం చూస్తాము. సో ద ఫాంటల్ సిస్టమ్ ఈజ్ కామన్ ఇన్ ద ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్. సో ద second statement is incorrect. థర్డ్ వన్, దే ఎఫెక్ట్ లార్జ్ ఏరియాస్ కంపేర్డ్ టు ద ట్రాపికల్ సైక్లోన్స్. చెప్పాను కదా, అవి ట్రాపికల్ సైక్లోన్స్తో పోల్చుకుంటే ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తాయి. థర్డ్ వన్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ద ఫోర్త్ వన్, దే కెన్ ఆరిజినేట్ ఓవర్ ద ల్యాండ్ అండ్ సీ. ఎస్, ఇవి ల్యాండ్ మీద సీ మీద ఆరిజిన్ అవుతాయి. వేరియస్ ట్రాపికల్ సైక్లోన్స్ ఆరిజిన్ ఓన్లీ ఫ్రమ్ ద ఓషన్ ఆర్ సీ. సో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ సెకండ్ వన్. మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి ది సెకండ్ వన్ ఈజ్ ద ఆన్సర్. ద నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్. ఇక్కడ మన క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ రిగార్డింగ్ మెడిటేరియన్ క్లైమేట్ గురించి అడిగడం జరిగింది.
విచ్ ఆఫ్ ది అబవ్ ఈజ్ నాట్ ద క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్. అంటే ఇక్కడ మనకి 4 ఫ్యూచర్స్ ఇచ్చారు. ఈ 4ట్లో ఏది మెడిటేరియన్ క్లైమేట్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ కాదని అడినారు. అయితే ఫస్ట్ మనం మెడిటేరియన్ క్లైమేట్ అంటే ఏంటో చూద్దాం. మెడిటేరియన్ క్లైమేట్ అనేది మనకి ఎక్కడంటే మోస్ట్లీ వీ అబ్జర్వ్ ఇన్ ద వెస్ట్ కోస్ట్ ఆఫ్ కాంటినెంట్స్లో వెస్ట్ కోస్ట్ ఉంటుంది కదా, అక్కడ మనం చూస్తాము. దట్ ఈజ్ బిట్వీన్ 30 to 45 degrees లాటిట్యూడ్స్ రేంజ్లోనే ఈ వెస్ట్ కోస్ట్లో ఉన్న కాంటినెంట్స్లో మనం ఇది అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ దీని క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే హియర్ ద సమ్మర్ అనేది హాట్ అండ్ డ్రై, అండ్ ద వింటర్ సీజన్ ఈజ్ మైల్డ్గా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ వెట్. అండ్ వింటర్లోనే మనకి మోస్ట్లీ రెయిన్స్ అనేవి కూడా అబ్జర్వ్ చేస్తాము. బట్ ద వింటర్ ఈజ్ నాట్ సివియర్. అంటే వింటర్ ఉంటుంది కానీ మరి సివియర్గా వింటర్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయము. సో మనకు చూస్తే ఇక్కడ వింటర్ సీజన్ ఈజ్ ఇక్కడ డ్రై వింటర్ అన్నారు. నో, ద వింటర్ సీజన్ ఈజ్ మనం ఏం చూసాం, ద వెట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. సెకండ్ వన్, నో డ్రై సీజన్. మనం సమ్మర్ చూసాం కదా, సమ్మర్లో డ్రై సీజన్ ఉంది. సో ద సెకండ్ వన్ ఈజ్ ఆల్సో ఇన్కరెక్ట్. థర్డ్ వన్, డ్రై హాట్ సమ్మర్, కరెక్ట్. సమ్మర్ అనేది డ్రై అండ్ హాట్ వన్. ఫోర్త్ వన్, డ్రై అండ్ వెరీ సివియర్ వింటర్ ఉంటుంది, దట్ ఈజ్ వెట్ వన్ అండ్ సివియర్గా ఉండదు. సో ద ఫోర్త్ ఆల్సో ఇన్కరెక్ట్. మనకి ఇక్కడ ఏం అడిగారు, విచ్ ఆఫ్ ద అబవ్ ఈజ్ నాట్ ద క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ అన్నారు కదా. సో 1, 2 and 4 are the answers and the answer is option 2. Coming to the next one, Guyot అంటే ఏంటని మనకు అడిగారు. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లాట్ టాప్డ్ సీ మౌంట్. ఓషన్ పైన ఉన్నదాన్ని ఈ ల్యాండ్ ఫామ్ని గుయోట్ అని అంటారు. ఇది కొన్ని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది గుయోట్. అండ్ దీని ఫార్మేషన్ చూసుకుంటే ఇది ఫస్ట్ ఒక వోల్కానిక్ ఐలాండ్గా ఫార్మ్ అయ్యి, నెక్స్ట్ వేవ్స్ ఉంటాయి కదా ఓషన్లో, ఆ వేవ్స్ ద్వారా ఎరోజ్ అయ్యి టాప్ దగ్గర ఫ్లాటన్ అయిపోతుంది. ఇలా ఫ్లాటన్ ఎట్ టాప్. అండ్ అది గ్రాడ్యువల్గా సబ్మెర్జ్ అయిపోతుంది, సబ్సిడ్ అయిపోయి సింక్ అయిపోయి సబ్మెర్జ్ అయిపోతుంది. దాన్ని గియోట్ అంటారు. ఇక్కడ ఇచ్చిన 4 వాటిలో ఏది దాన్ని కరెక్ట్గా డిస్క్రైబ్ చేస్తుందంటే ద థర్డ్ వన్, ఏ ఫ్లాట్ టాప్డ్ సీ మౌంట్ షోయింగ్ ద ఎవిడెన్స్ ఆఫ్ గ్రాడ్యువల్ సబ్సిడెన్స్ త్రూ స్టేజెస్. అంతే కదా, అది ఫ్లాటన్ అయిపోయిన తర్వాత గ్రాడ్యువల్గా సింక్ అయిపోతుంది, ఓషన్లోని సబ్మెర్జ్ అయిపోతుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. అండ్ ద నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. In general, the terrigenous deposits are derived from the land and are mainly deposited on the continental shelves. From the shore onwards, there is a gradual decrease in the coreness of the terrigenous deposits. Third one, the mud, the finest materials are the terrigenous deposits. The coloring of the mud depend upon the chemical content. So, ikkada manaki regarding the terrigenous deposits mention cheyadam jarigindi. Mari ee terrigenous deposits ante these are nothing but సెడిమెంట్స్, ల్యాండ్ దగ్గర ఉండే సెడిమెంట్స్ ఆఫ్ ల్యాండ్. ఇవి అంటే లైక్ ఎరోజిన్ ద్వారా కానీ రెయిన్ ద్వారా కానీ ఏదైనా రాక్స్ నుంచి అవి ఫార్మ్ అయిన ఈ సెడిమెంట్స్ అనేవి ఓషన్కి ట్రాన్స్పోర్ట్ అయిపోతే దాన్ని టెరిజినస్ డిపాజిట్స్ అంటారు. సో ద ఫస్ట్ వన్, ఇన్ జనరల్ ద టెరిజినస్ డిపాజిట్స్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ల్యాండ్ అండ్ మెయిన్లీ డిపాజిటెడ్ టు ద కాంటినెంటల్ షెల్ఫ్స్. ఇక్కడ మనకు చూసుకుంటే ఈ పైన ఇది ఓషన్ సర్ఫేస్ అనుకుంటే ఈ పైన మనం ఓషన్లో మామూలుగా మనం ఓషన్లోకి వెళ్ళేటప్పుడు కొంతవరకు మనకి అంత లోతు ఉండదు. మనం నడిచే అక్కడ ల్యాండ్ నుంచి ఎంత హైట్ ఉంటుందో కొంత డిస్టెన్స్ వరకు మనకు అదే హైట్ ఉంటుంది. దాన్ని మనం కాంటినెంటల్ షెల్ఫ్ అంటారు. అంటే ఇక్కడున్న ఈ కాంటినెంట్ ఇక్కడ ఇలా కంటిన్యూ అయింది కొంచెం, సో దాన్ని కాంటినెంటల్ షెల్ఫ్ అంటారు. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ సడన్గా ఒక స్లోప్ ఉంటుంది, దాన్ని కాంటినెంటల్ స్లోప్ ఉంటారు. అండ్ ఫైనల్లీ దిట్ ఈస్ ద ఫుడ్ స్లోప్ అని అనడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఏం మెన్షన్ చేశారు, ఇన్ జనరల్ దీస్ డిపాజిట్స్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ల్యాండ్ అండ్ మెయిన్లీ డిపాజిట్ ఇన్ ద కాంటినెంటల్ షెల్ఫ్. అంతే కదా, ఈ డిపాజిట్స్ బయట ల్యాండ్ నుంచి వచ్చి ఇక్కడ మనకి డిపాజిట్ అవ్వడం జరుగుతుంది. సో ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఫ్రమ్ ద షోర్ ఆన్వర్డ్స్ దెర్ ఇస్ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఇన్ ద కోర్నెస్ ఆఫ్ ద టెరిజినస్ డిపాజిట్స్. ఇక్కడ మనకి గ్రాడ్యువల్గా
ఆ డిపాజిట్స్ అనేది షోర్ నుంచి ముందుకు మూవ్ అయితే తగ్గుతుంది. అంటే ఈ డిపాజిట్స్ అనేవి ఇక్కడ చూస్తే ఈ కాంటినెంటల్ షెల్ఫ్ ఉంది కదా, ఇక్కడ ఎక్కువ డిపాజిట్ అవుతుంది, ఇక్కడ ఇలా అవుతుంది. సో మనం ఇక్కడ ఈ ఏరియాతో కంపేర్ చేసుకుంటే ఈ ఏరియాలో ద డిపాజిట్స్ అనేవి తక్కువ ఉంటాయి. సో గ్రాడ్యువల్గా ద డిపాజిట్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి, నాట్ ఇంక్రీజ్. సో ద సెకండ్ వన్ ఈజ్ ఇన్కరెక్ట్. నెక్స్ట్ వన్, ద మడ్స్ ద ఫైనెస్ట్ మెటీరియల్స్ ఆర్ ద టెర్రిజినస్ డిపాజిట్స్. అండ్ ఈ టెర్రిజినస్ డిపాజిట్స్లో మనకి మోస్ట్లీ మడ్డే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, ద కలరింగ్ ఆఫ్ ద మడ్ డిపెండ్ అపాన్ ద కెమికల్ కంటెంట్. అంతే కదా, ఏదైనా కెమికల్ కంపోజిషన్ బట్టి ఆ కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో ద ఆప్షన్స్ 3 and 4 ఆర్ కరెక్ట్. ఇక్కడ మనకి కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి 1, 3 and 4, ద ఆన్సర్ 3 ఈజ్ ద కరెక్ట్ వన్. విత్ దిస్ మనం 2024 జియోగ్రఫీ గ్రూప్ 1 ఏబిపిఎస్సి గ్రూప్ 1లో 10 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. అండ్ టుమారో మనం రిమైనింగ్ క్వశ్చన్స్ ఫ్రమ్ 2024 డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ ఆల్.